నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కాళేశ్వరం తెలంగాణ జీవనాడి. కేసీఆర్ ఎంతో ముందు చూపుతో కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి అలాంటి ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది రేవంత్ సర్కార్. ఇక తాజాగా రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యల గురించి అందరికీ తెలిసిందే. ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గురించి, ఇరిగేషన్ రంగం మీద లోతైన అవగాహన కలిగినటువంటి శ్రీధర్రావు దేశపాండే గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ప్రాజెక్టుల మీద రేవంత్ సర్కార్ ధోరణి ఏంటి, కాంగ్రెస్ తీరు వల్ల తెలంగాణకు జరుగుతున్నటువంటి లాభ నష్టాలు ఏంటి అనేటువంటి విషయాలపై చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే. చూసారు రేవంత్ రెడ్డి గారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎట్లా ఉందో. బేసిక్గా వర్షాలే లేవంటున్నారు, వరదలు లేవంటున్నారు, నీళ్ళు ఎలా లిఫ్ట్ చేయాలంటున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం అనేది మీరు చూసినటువంటి మీ ఎక్స్పీరియన్స్తో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఎందుకంటే అక్కడ మనకి ప్రూఫ్స్ ఏమో కనిపిస్తున్నాయి. మేడిగడ్డ దగ్గర 1,00,000 క్యూసెక్కులు, సుమారు 1,00,000 క్యూసెక్కులు నీళ్లు దాకా ఇంట్లో ఉంది. మరి ఇంత ప్రూఫ్ కనిపిస్తున్నప్పటికీ కూడా అంత బ్లైండ్గా అందరి ముందు అలా ఆయన ఎలా మాట్లాడగలిగారంటారు? నిజానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడకూడదు. అది ఆయనకు అవగాహన రాహిత్యమా లేకపోతే సమాచార లోపమా అనేది మనం ఇప్పుడు ఏం చెప్పజాలం. నిజానికి జూలై 1 నుంచే మనకు గోదావరిలో, దిగువ గోదావరిలో మేడిగడ్డ దగ్గర ప్రవాహాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. జూలై 3న సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రతిరోజు జూన్ 1 నుంచి వాటర్ ఇయర్, ప్రతి సంవత్సరం వాటర్ ఇయర్ జూన్ 1న స్టార్ట్ అవుతుంది. జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని గేజ్ స్టేషన్స్ దగ్గర వాళ్ళు అన్ని నదుల మీద రికార్డింగ్స్ చేస్తారు. అటనే గోదావరి మీద కూడా చేస్తున్నారు. సో జూన్ 1 నుంచి మొదలైన ప్రవాహాలు మనకు దిగువ గోదావరిలో జూలై నెలలో ప్రవాహాలు ప్రారంభమైనాయి. మనకు జూలై 3వ తేదీ నాడు 15,000 క్యూసెక్కులు నమోదైంది. జూలై 4న 19,000 క్యూసెక్కులు నమోదైంది. ఆ తర్వాత అది గోదావరి నది రైజింగ్ ట్రెండ్లో ఉంది. నిన్న కనుక చూస్తే, నిన్న ఏ తారీఖు, జూలై 7వ తారీఖు, జూలై 7వ తారీఖు నాడు అక్కడ 86,690 క్యూసెక్కులు నమోదైంది. అట్లనే వాళ్ళు ఒక ఫోర్కాస్ట్ కూడా ఇచ్చారు. ఇదంతా వాళ్ళు పొద్దున 6 గంటలకి, 9 గంటలకి, 3 గంటలకి, మళ్ళీ సాయంత్రం రాత్రి 9 గంటలకి రోజుకు 4 సార్లు రికార్డ్ చేస్తారు. ఇది 6 గంటలకు రికార్డ్ నమోదైన రికార్డింగ్స్. నిన్న 7వ తారీఖు నాడు 86,690 క్యూసెక్లు నమోదైనాయి. అవుట్ఫ్లో, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో రెండు సేమ్ ఉన్నాయి. ఎందుకంటే అన్ని గేట్లు 85 గేట్లు ఓపెన్ చేసి పెట్టింది కాబట్టి ఎంత ఇన్ఫ్లో వస్తుందో అంత అవుట్ఫ్లో మనకు అక్కడ రికార్డ్ అవుతున్నది. అదే సమయంలో నిన్న వాళ్ళు ఫోర్కాస్ట్ కూడా ఇచ్చారు. అంటే రాబోయే 24 గంటల్లో ఎంత వస్తుంది, 1,35,000 క్యూసెక్లకు పెరిగే అవకాశం ఉందని చెప్పి నిన్ననే వాళ్ళు ఫోర్కాస్ట్ ఇచ్చిండు. ఎందుకు ఫోర్కాస్ట్ ఇచ్చిందంటే, మహారాష్ట్రలో బైన్గంగా మీద గోసికుండ్ ప్రాజెక్ట్ నుంచి మనకు సర్ప్లస్ అవుతున్నది. అక్కడ ప్రాజెక్ట్ నిండి వాళ్ళు గేట్ల ద్వారా సర్ప్లస్ నీటిని వదులుతున్నారు. ఆ నీరంతా కూడా నదిలోకి వస్తాయి. నది నుంచి మళ్ళీ మేడిగడ్డ దగ్గర రియలైజ్ కావడానికి 24 గంటల ట్రావెల్ టైం పడుతుంది. కాబట్టి రేపటి నాటికి, అంటే ఈ రోజుకి అది 1,35,000 క్యూసెక్లకు పెరుగుతుందని చెప్పి వాళ్ళు నిన్ననే ఫోర్కాస్ట్ ఇచ్చిండు. సో ఇవాళ పొద్దున 9 గంటలకు రికార్డింగ్స్ ప్రకారం చూస్తే 1,02,300 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర రికార్డ్ అయింది. అంటే నిన్న వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ ఇవాళ నిజమైంది. ఇంకా కొద్ది కాలం గడువు రికార్డ్ చేస్తే అది 1,30,000కు పోయే అవకాశం ఉంది. సో ముఖ్యమంత్రి గారు చెప్తున్న దాని ప్రకారము అసలు నీళ్ళే లేవు, వర్షాలే పడలేదు, వరదనే లేదు, నీళ్ళు ఎత్తిపోయి ఎట్లా డిమాండ్ చేస్తున్నారనే మాట మాట్లాడడం అది పూర్తిగా ఒక అవగాహన రాహిత్యంతో లేదా సమాచార లోపంతో మాట్లాడిన మాటలుగానే పరిగణించాలి తప్పితే రాష్ట్రంలో ఎక్కడ కూడా నీటి లభ్యత లేదు. రాష్ట్రంలో ఇప్పటికే 42% డిఫిసిట్ రైన్ఫాల్ రికార్డ్ అయి ఉన్నది. సో మొత్తంగా నీళ్లున్న తావు ఇది ఒక్కటే, మేడిగడ్డ దగ్గర తప్పితే రాష్ట్రంలో ఎక్కడ నీటి లభ్యత లేదు. సో ఇవాళ 1 lakh క్యూసెక్స్ పోతున్నాయి. ఇక్కడ తప్పితే ఇంకెక్కడ నీళ్లు లేవు రాష్ట్రంలో. అయితే సో ఇది వాస్తవ స్థితి. ఇక నీళ్లు లేవు అనే మాటకి విలువ లేదు, దానికి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, అది ఎంత పెద్ద వ్యక్తి మాట్లాడినా కూడా. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నికర జలాల మీద కాదు, వరద జలాల మీద నిర్మించారని చెప్పేసి సీఎం అంటున్నారు. ఇందులో నిజం ఏంటి సార్? ఇప్పుడు నిజం ఏంటి అంటే, సెంట్రల్ వాటర్ కమిషన్ ఆల్రెడీ దీనికి అన్ని డైరెక్టరేట్స్ నుంచి మనకు అనుమతులు వచ్చి ఉన్నాయి. ఎప్పుడు 2016-17 వరకల్లా మనకు అన్ని డైరెక్టరేట్స్ హైడ్రాలజీతో సహా, ఆఖరికి టీఎస్సీ అంటారు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, అంటే
మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ యొక్క అత్యున్నత స్థాయి కమిటీ అది. ఆ కమిటీ అనుమతి ఇచ్చిందంటే ప్రాజెక్టుకి అన్ని రకాల అనుమతులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినట్టుగా లెక్క. అటువంటి టీఏసీ కూడా అనుమతి కూడా వచ్చింది. సో హైడ్రాలజీకి సంబంధించి చూస్తే, అంటే నీటి లభ్యతకు సంబంధించిన అనుమతి చూస్తే వాళ్ళు 284 టీఎంసీలు మేడిగడ్డ దగ్గర అవైలబిలిటీ ఉంది. నికర జలాలు అంటే 75% డిపెండబుల్ ఈల్డ్ 284 టీఎంసీలు మేడిగడ్డ దగ్గర లభ్యమవుతాయి. అందులో ఈ ప్రాజెక్ట్ కోసం 240 టీఎంసీలు మీరు వాడుకోవచ్చు అని హైడ్రాలజీలో స్పష్టంగా హైడ్రాలజీ క్లియరెన్స్లో వాళ్ళు రాస్తున్నారు. ఇవి నికర జలాలు. నికర జలాలు ఇందులో ఇక ఇది నికర జలాలు లేవు, ఇది కేవలం వరద జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్ట్ అనడం పూర్తి అవాస్తవం, మళ్ళీ అవగాహన రాహిత్యమే తప్ప మరొకటి కాదు. స్పష్టమైన క్లియరెన్స్ ఉంది. 240 టీఎంసీలు వినియోగించుకోవడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ తెలంగాణ రాష్ట్రానికి అనుమతి ఇచ్చింది అండర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది వాస్తవం. ఈయన మాట్లాడే విధానాన్ని చూస్తుంటే ఎక్స్పర్ట్స్ తో కన్సల్ట్ చేయరా, లేకపోతే తనకు అనిపించింది మాట్లాడతారా, ఏమనుకోవాలి? అట్లాగే అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది మొదటిసారి కాదు, చాలా ఇటువంటి బ్లండర్స్ చాలా ఇంతకుముందు కూడా చేశారు. అవన్నీ మనం ఇప్పుడు మళ్ళా స్మరించుకోవాల్సిన అవసరం లేదు, కానీ గతంలో కూడా ఇటువంటి బ్లండర్స్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తెలుసుకోవాలి. దానికి ఇటువంటి కీలకమైన ప్రెస్ మీట్లు పెట్టే సందర్భంలో వాళ్ళు సమాచార సేకరణ చేసుకోవాలి. నిజంగా అక్కడ వరద ఉందా లేదా అనే సంగతి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు వరద జలాలు మాత్రమే దీనికి కేటాయింపులు ఉన్నాయి, నికర జలాలు లేవన్నారు. నిజంగానే అది వాస్తవమా కాదా? ఇటువంటి కీలకమైన సమాచారం, అతను మాట్లాడబోయే కీలకమైన సమాచారం పట్ల ఆయన అధికారుల నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. ఇటువంటి అవాస్తవాలు, అబద్ధాలు అటువంటి కీలకమైన ప్రెస్ మీట్లో చెప్పడం అనేది ఆయన గరిమకి, ఆయన హోదాకి అది సరైనది కాదు. అది అది ఆయన ఆలోచించుకోవాలి తప్పితే మనం చెప్పడానికి లేదు. కాకపోతే ఇటువంటి కీలక సమావేశాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. తను ఏం మాట్లాడబోతున్నాడో ఆ విషయం మీద వాళ్ళకి ఈ విషయం మీద మీరు మీ సమాచారం ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? వాళ్ళు ఏమి అబద్ధం చెప్పరు కదా. ఇంజనీర్లు అడిగితే మేడిగడ్డ దగ్గర ఎంత వరద ఉంది, వాళ్ళు ఎంత నమోదైందని చెప్పరా? చెప్తారు. అనుమతులు దీనికి వాస్తవాలు చెప్తారు కదా. మరి ఆయన వాస్తవాలే చెప్పాలి కదా. ముఖ్యమంత్రిగా ఆయన చెప్పాల్సిన వాస్తవాలే కదా. ఇక్కడ మనకు చూస్తుంటే అబద్ధాలు చెప్తే ఏమవుతుంది? గారి మీద ఉన్నటువంటి ఒక ద్వేషాన్ని మినిమం ఎక్స్పర్ట్స్ తో కన్సల్ట్ అవ్వకుండా మాట్లాడడం అనేది ఇంకో రకంగా రిఫ్లెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. తప్పకుండా అవుతుంది కదా. ఇప్పుడు ఆయన ఇటువంటి బ్లండర్స్ మాట్లాడితే ఆయన ముఖ్యమంత్రి స్థాయికి తగిన విషయం కాదు. అది ఆయన గరిమకి భంగం కలిగించే విషయం అవి. కాబట్టి తప్పనిసరిగా వాస్తవాలు మాట్లాడాలి, ఫీడ్బ్యాక్ తీసుకొని మాట్లాడాలి. తనకు తెలియకపోతే కనుక అన్ని విషయాలు అందరికీ తెలివాయి మాట్లాడాలి, తెలుసుకోవాలి. ఈ సంగతుల పట్ల మనం ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం, ఏముంది, వాస్తవం ఏమున్నది అని తెలుసుకొని మాట్లాడితే దాంట్లో ఏమైనా అర్థం ఉంటుంది, పర్థం ఉంటుంది. అట్లే తప్ప మేడిగడ్డ కుంగుబాటుకు గురైనప్పుడు మీరు సీఎం ఆఫీస్ లో OSD గా వర్క్ చేస్తున్నారు. సో అప్పటి పరిస్థితి ఎట్లుండే, మేడిగడ్డ పరిస్థితి ఎట్లుండే, అండ్ అప్పటికి ఇప్పటికి వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఒకసారి మాకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు మేడిగడ్డ 2023 అక్టోబర్ 21 నాడు కుంగుబాటుకు గురైంది. ప్రాజెక్ట్ ఎప్పుడు కమిషనింగ్ వచ్చింది? మనకు కమిషనింగ్ అయింది 2019లో కమిషనింగ్ అయింది. 2019లో కమిషనింగ్ అయిన తర్వాత 2020లో భారీ వరద గోదావరికి వచ్చింది. 2021లో 22లో 23లో ఈ 4 ఏళ్ళు భారీ వర్షాలు వచ్చినాయి. ఇందులో 2022లో వచ్చిన వరద ఎటువంటిదంటే అది గోదావరి చరిత్రలోనే అత్యధిక వరద వచ్చిన సంవత్సరం అది. అంతకుముందు అత్యధిక వరద ఎప్పుడు వచ్చింది? 1986లో వచ్చింది. 1986లో వచ్చిన వరదకు మించిన వరద 2022లో వచ్చింది. దాని ఇంజనీరింగ్ పరిభాషలో ఏమంటారంటే 500 years రిటర్న్ ఫ్లడ్ అంటారు. అంటే 500 ఏళ్ళకు ఒకసారి వచ్చే వరద అది. అంత పెద్ద స్థాయిలో వరద వచ్చింది. ఎంత? 29 లక్షల క్యూసెక్కులు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కిందికి పోయింది. 29 లక్షల క్యూసెక్కులు. దీనివల్ల ఏమైందంటే భద్రాచలంలో మాడ వీధిలోకి నీళ్ళు వచ్చినాయి తప్ప భద్రాచలం కొట్టకపోలే. 29 లక్షల క్యూసెక్కులు వచ్చినా కూడా భద్రాచలం మాడ వీధిలోకి నీళ్ళు వచ్చినాయి. టెంపుల్ వీధి ఉంటుంది కదా, దాన్ని మాడ వీధి అంటారు. ఆ మాడ వీధిలోకి నీళ్ళు వచ్చినాయి తప్ప భద్రాచలం కొట్టకపోలేదు. సో 29 లక్షల క్యూసెక్ని సస్టైన్ చేసి నిలబడిన బ్యారేజ్ అది. ఇది 2022లో. మళ్ళీ 2023లో పెద్ద వరద వచ్చింది, 20 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. ఈ 4 పెద్ద వరదలు సస్టైన్ అయి తట్టుకుని నిలబడిన బ్యారేజ్ అది. 2023లో వానాకాలం అంతా అయిపోయిన తర్వాత వరద లేని సమయంలో స్టిల్ వాటర్ ఉన్న సమయంలో అక్టోబర్లో ఎన్నికలకు 1 నెల ముందు అది కుంగుబాటుకు గురైంది. దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అది నిజంగానే 4 పెద్ద వరదలను తట్టుకొని నిలబడిన బ్యారేజీ
వరద లేని సమయంలో కుంగుబాటు ఎందుకు గురవుతుంది అని ఒక అనుమానం అయితే ప్రజలకు ఉన్నది. చాలామందికి నా వి ప్రకాష్ గారు అయితే దాని మీద చాలా బాంబు పేలుడు థియరీ ఉన్నది, దాని వెనక సాబటేజ్ జరిగిందనే విషయం ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నాడు. అయితే దీనికి ఎఫ్ఐఆర్ కూడా దాఖలైంది ఈ విషయం మీద. అక్టోబర్ 21 నాడు ఈ సంఘటన జరిగితే సాయంత్రం 6 గంటలకి వాళ్ళు వెళ్ళి చూశారు. అది 2 కిలోమీటర్ల అవతల ఉండే వాళ్ళ ఆఫీస్కి ఆ శబ్దాలు వినిపించింది, పేలుడు శబ్దాలు వినిపించినాయి. ఆ పేలుడు శబ్దాలు వినిపించిన తర్వాత వీళ్ళు వెళ్ళి చూస్తే ఆ పిల్లర్స్లో పగుళ్ళు కనపడ్డాయి, కొంత కుంగుబాటు కూడా కనబడ్డది, కొంచెం డీవియేషన్ కనబడ్డది డెక్ మీద. సో తెల్లవారి వాళ్ళు చూశారు, అవన్నీ కన్ఫర్మ్ చేసుకున్నారు. వెళ్ళి మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. మాకు ఇట్లా శబ్దాలు వినపడ్డాయి, పేలుడు శబ్దాలు వినపడ్డాయి, ఇది ఏదో కుట్రపూరితంగా సాబటేజ్ జరిగినట్టుగా మేము భావిస్తున్నాము, దీని మీద పరిశోధన చేసి దోషులను శిక్షించండి అని చెప్పి స్పష్టంగా మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కానీ అప్పటికే రాష్ట్రంలో అభద్రమ ప్రభుత్వం ఉంది, యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి పోలీసులు దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కూడా ఆ విషయం ఎఫ్ఐఆర్ని దాఖలు చేశారు. తర్వాత సబ్సీక్వెంట్గా ప్రభుత్వం ఈ కుంగుబాటుకు సంబంధించిన అంశం మీద పరిశోధనలు చేయడానికి 3 ఆర్గనైజేషన్స్కి అప్పచెప్పారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే విజిలెన్స్ కమిషన్ కూడా పరిశోధన చేసింది. కానీ వాళ్ళు ఈ బాంబు పేలుడుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ మీద ఎటువంటి ఆ కోణంలో ఎటువంటి పరిశోధన చేయలేదు. అట్లనే ఎన్డీఎస్ఏ కుంగుబాటుగా ఆయన 2 రోజులకి వచ్చి 2-3 రోజులకే వాళ్ళు నివేదిక సమర్పించారు. వాళ్ళు కూడా ఈ యాంగిల్లో పరిశోధన చేయలేదు. వాళ్ళు 1.5 year తర్వాత తుది రిపోర్ట్ ఇచ్చేదాకా కూడా వాళ్ళు ఈ కోణాన్ని పట్టించుకోలేదు. అట్లనే పీసీ ఘోష్ కమిషన్కి వి ప్రకాష్ గారు ఒక అఫిడవిట్ ఇచ్చారు, ఇక బాంబు పేలుడు వినపడ్డాయి, దాని మీద ఎఫ్ఐఆర్ ఉంది, ఈ విషయం మీద కూడా మీరు పరిశోధన చేయండి అని చెప్పి. ఆయన కూడా దాన్ని పట్టించుకోలేదు. అంటే బాంబు పేలుడు అంశాన్ని, సాబటేజ్ అంశాన్ని మూడు ఆర్గనైజేషన్స్ కూడా, దీని మీద పరిశోధన చేసిన 3 ఆర్గనైజేషన్స్ కూడా పట్టించుకోలేదు. సో అది ఉంది. తర్వాత ఇంకొకటి మనం చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఎక్కడ వచ్చింది, మొత్తం 8 బ్లాక్లు ఉంటాయి అక్కడ. బ్యారేజ్ని ఎక్కడైనా బ్లాక్ వైజ్ కడతారు, అంటే ఒక్కొక్క బ్లాక్ ఒక మొనోలిథిక్ స్ట్రక్చర్గా బిహేవ్ చేస్తుంది. అది 8 బ్లాకుల్లో 7వ బ్లాక్లో మాత్రమే ఈ స్ట్రక్చరల్ డిస్టెన్స్ వచ్చింది. అందులో ఒక పిల్లర్ కుంగింది, ఆ పిల్లర్కి అటువైపు ఇటువైపున మరో 2 ప్రభావితమై 3 పిల్లర్లు కుంగుబాటుకు గురైనాయి. తర్వాత మిగతా బ్లాక్స్ అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి. కుంగుబాటు జరిగిన తర్వాత 2024లో పెద్ద వరద వచ్చింది, 2025లో కూడా పెద్ద వరద వచ్చింది. ఈ 2 భారీ వరదలను తట్టుకున్న బ్యారేజ్ అది. అంటే ఫర్దర్ స్ట్రక్చరల్ డిస్టెన్స్ గురి కాకుండా, ఆల్రెడీ కుంగుబాటు అయింది అక్కడ, ఆ ఫర్దర్ డిస్టెన్స్ గురి కాకుండా నిలబడి ఉన్నది. అంటే గోదావరి నదినే దాని పటిష్టతని నిరూపించింది. అదేవిధంగా పైన ఉన్న అన్నారం సుందిళ్ళ బ్యారేజ్లో కూడా ఆ 2 సంవత్సరాల్లో 15 లక్షల క్యూసెక్లు అక్కడి నుంచి ప్రవహించి కిందికి వచ్చినాయి. అప్పుడు కూడా 2 బ్యారేజ్లకు ఏం కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడున్న స్ట్రక్చరల్ డిస్టెన్స్ అక్కడ రాలేదు, అక్కడ కుంగుబాటు జరగలేదు. అక్కడ మన ఇంజనీర్లు ఐడెంటిఫై చేసిన సమస్య ఏంటంటే, బుంగలు ఏర్పడ్డాయి అక్కడ. 2020లో 2021లో బుంగల్ని ఐడెంటిఫై చేశారు. 20లో 21లో ఏర్పడిన బుంగలని అప్పటికప్పుడు కెమికల్ గ్రౌటింగ్ ద్వారా, సిమెంట్ గ్రౌటింగ్ ద్వారా వాటిని పూర్తి చేశారు. ఆ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఎటువంటి సమస్యలు రాలేదు. ఎప్పుడైతే మేడిగడ్డలో కుంగుబాటు జరిగిందో ఎన్డీఎస్ఏ 3 బ్యారేజ్లని ఎత్తేయమని చెప్పారు, నిల్వ బంద్ చేసేసి వాటిని ఫ్రీ ఫ్లో కండిషన్లో పెట్టమని అడిగారు. సో అప్పటి నుంచి 23 నుంచి 3 బ్యారేజ్లు ఫ్రీ ఫ్లో కండిషన్లో ఉన్నాయి. నదిలో ఎంత నీళ్ళు వస్తే అంత నీళ్ళు కింద నుంచి వెళ్ళిపోతున్నాయి. మనం ఏం చెప్తున్నామనంటే, ఇంజనీర్లు ఏమంటున్నారంటే, అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఇక్కడ లేదు. మేడిగడ్డ అన్నారంలో కేవలం బుంగలు ఏర్పడ్డాయి, ఆ బుంగలని ఆల్రెడీ పూర్తి చేశారు కాబట్టి వీటిని వాడుకోవడానికి, వినియోగించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అనేది ఇంజనీర్లే ఒక కమిటీ ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి సమర్పించిండ్రు. ఎప్పుడు 2025లో ఒక రిపోర్ట్ ఇచ్చి, మనం అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర, అంటే మేడిగడ్డకి ఎగువన ఒక 20 కిలోమీటర్ల ఎగువన మన కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుంది, దాని ఇంటెక్ స్ట్రక్చర్ ఉంటుంది, రెగ్యులేటర్. అక్కడ దానికి ఒక 100 మీటర్ల దిగువన మనం హెడప్ చేసుకోవడానికి, నీటి మట్టాన్ని పెంచుకోవడానికి ఒక రబ్బర్ డ్యామ్ కట్టుకుంటే 96 మీటర్స్ దాకా మనం పంప్ హౌస్లోకి నీటిని పంపించుకోవచ్చు. అక్కడి నుంచి అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి నుంచి అయితే సిస్టమ్ ఆల్రెడీ ఈ ప్రభుత్వం కూడా వినియోగిస్తున్నది. సో అక్కడ నుంచి ఎక్కడికి అవసరమైతే అక్కడికి మనం నీళ్ళు పంపించుకునే వెసులుబాటు ఉన్నది. సో ఇక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదు కాబట్టి ఈ 2 బ్యారేజీల్లో కేవలం బుంగలు ఏర్పడ్డాయి, బుంగలు పూరించేసినాము, వాటిని పూర్తి చేసినాం కాబట్టి అక్కడ సమస్య లేదు, నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వ ఇంజనీర్లే, సాగునీటి శాఖ ఇంజనీర్లే ప్రభుత్వానికి నివేదించున్నారు 2025లో. కానీ ప్రభుత్వానికి ఈ లింక్ వన్ని, కాళేశ్వరంలో ప్రాజెక్టులో ఉన్న లింక్ వన్ని ఫంక్షనల్గా చేసే ఉద్దేశం లేదు కాబట్టి
వాళ్ళు దాన్ని బుగటదాఖలు చేశారు. ఇవాళ ఎందుకు డిమాండ్ వస్తున్నది? ఉమ్, 2024లో పెద్ద వరదలు వచ్చినాయని చెప్పినాను కదా, 2025లో పెద్ద వరదలు వచ్చినాయి కదా, 2025లో అయితే వానాకాలం తర్వాత కూడా వర్షాలు పడ్డాయి. ఎందుకు పడ్డాయి? తుఫాన్ వచ్చింది. ఉమ్, తుఫాన్ కారణంగా అక్టోబర్ నవంబర్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడి ఖరీఫ్లో ఖాళీ అయిపోయిన రిజర్వాయర్లు, చెరువులు కూడా నిండినాయి. ఉమ్, దాంతో ఎండాకాలంలో కూడా చెరువులు నిండుగా ఉండి పంటలకి మంచి ఆసరా ఇచ్చినాయి అవి. కాబట్టి ఇవాళ మంత్రి గారు ప్రకటిస్తున్నారు, మేడిగడ్డ లేకున్నా మేము రికార్డ్ స్థాయిలో పంటలు పండించామని చెప్తున్నారు కదా. ఉమ్. దానికి కారణం ఇదే. 2024లో 2025లో మంచి వర్షాలు పడి రిజర్వాయర్లు నిండి ఉన్నాయి కనుక మీకు అదృష్టం అయితే కలిసి వచ్చి మీరు పంటలు పండించుకోగలిగారు. కానీ ఇవాళ ప్రత్యేకమైన కరువు పరిస్థితి వచ్చి ఉన్నది. ఆ, ఆ రోజు ఆ 2 సంవత్సరాలు మిమ్మల్ని ఎవరు లిఫ్ట్ చేయమని డిమాండ్ చేయలే. కేవలం మేడిగడ్డ రిపేర్ ఎప్పుడు చేస్తారని మాత్రమే అడిగిన తప్పితే మేడిగడ్డ దగ్గర నుంచి లేదా కన్నెపల్లి దగ్గర నుంచి నీటిని లిఫ్ట్ చేయమని ఎవరు డిమాండ్ పెట్టలేదు. ఇవాళ ఎందుకు పెడుతున్నారంటే ప్రత్యేకమైన కరువు పరిస్థితి వచ్చి ఉన్నది. సూపర్ ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ నీటి లభ్యత లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. 1,00,000 క్యూసెక్కులు ఇవాళ పోతున్నది, ఇంకా Yes, పెరిగే ఇప్పుడు అవకాశం ఉంది. గోదావరిలో కనుక చూసుకుంటే 1,00,000 క్యూసెక్కుల ఫ్లో కనిపిస్తుంది, ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ. మరి ఆ నీటిని ఏ మాత్రం వాడుకోకుండా ఆ వరదను అలాగే వదిలేయడానికి కారణం ఏంటి ప్రభుత్వం? అంటే ఏపీకి తరలించేటువంటి ఉద్దేశం అనుకోవాలా? మీ అభిప్రాయం ఏంటి? వీటిలో 2 రకరకాల థియరీస్ ఉన్నాయి. నా అభిప్రాయం ప్రకారం, నా అంచనా ప్రకారము ఇవి పోలవరంతో లింక్ అయిన వ్యవహారం ఇదంతా కూడా. నా పరిశోధన నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ అంతా కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముడిపడి ఉన్నది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమై అక్కడ నీటి నిల్వ సాధ్యమయ్యేదాకా మన మేడిగడ్డ రిపేర్ కాదు. దాని కింద సమ్మక్క బ్యారేజ్ కూడా ఉంది. ఇవాళ సమ్మక్క బ్యారేజ్ నుంచి ఎంత పోతుంది? 1,30,000 క్యూసెక్కులు పోతున్నది. ఎందుకు అక్కడ ఎక్కువ ఉందంటే అక్కడ ఇంద్రావతి కలుస్తుంది. ఇంద్రావతి కలిసిన తర్వాత అక్కడ సమ్మక్క బ్యారేజ్ కట్టినాం కాబట్టి అక్కడ ఇంద్రావతి నుంచి వచ్చే ఇన్ఫ్లోస్ కూడా కలుస్తాయి. సో సమ్మక్క బ్యారేజ్ దగ్గర 1,30,000 క్యూసెక్లు ఇవాళ పోతున్నాయి. ఈ 2 బ్యారేజ్లు ఓపెన్ ఉన్నాయి. అంటే మేడిగడ్డ నుంచి నీళ్లు, సమ్మక్క బ్యారేజ్ నుంచి కూడా నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి పోతాయి ఇవి? సీదా పోలవరం దాటుకొని ధవళేశ్వరం బ్యారేజ్కి వెళ్తాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ధవళేశ్వరం కాలువలోకి నీళ్లు వెళ్ళిపోతాయి. సో పోలవరం నిర్మాణమై నీటి నిల్వ సాధ్యమయ్యేదాకా వాళ్ళకి డెల్టా ఆయకట్టుకి నీళ్ళు అందే పరిస్థితి లేదు. ఇది నేను చెప్పడం కాదు. గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క వికీపీడియా పేజీలో వాళ్ళే స్వయంగా రాసుకున్నారు. ఏమని రాసుకున్నారంటే గతంలో మాకు వచ్చే నీళ్లు, లీన్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో, అక్టోబర్ తర్వాత వచ్చే నీళ్లు ఏవైతే ఉన్నాయో, లేదా ఎర్లీ జూన్లో నీళ్లు మాకు రావాల్సిన నీళ్లు వీళ్ళు ప్రాజెక్టులు కట్టుకున్నందువల్ల, దిగువ గోదావరిలో మేడిగడ్డ, సమ్మక్క సాగర్లో నిలుపుదల చేసుకున్నందువల్ల మాకు నీళ్ళు వస్తలేవు, మాకు రబీ సీజన్లో డెల్టా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడం మాకు కష్టమైపోతున్నది అని స్పష్టంగా రాసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇవాళ పోతున్న నీళ్ళన్నీ కూడా డెల్టా ఆయకట్టుకు పోతున్నాయి. డెల్టా ఆయకట్టు యొక్క అవసరాలు తీరుస్తున్నాయి. ఇవి 2 బ్యారేజ్లు ఓపెన్ పెట్టిండ్రు. నిజానికి ఇక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఉంది, సరే ఓపెన్ పెట్టారు. మరి సమ్మక్క దగ్గర ఏం స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఉందండి? సమ్మక్క దగ్గర ఎటువంటి ఆంక్షలు లేవు కదా. ఎన్డీఎస్ఏ ఏం తెరిచించమని చెప్పలే కదా. సమ్మక్క దగ్గర ఎటువంటి ఆంక్షలు లేవు. ఇవాళ వరంగల్ జిల్లాలో కరువు ఉంది కదా. మరి కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవాదుల పంప్ హౌస్ ఓపెన్ చేయాలి కదా. సమ్మక్క సాగర్ ఎక్కడంటే దేవాదుల ఇంటి కింద ఉంటుంది అనమాట. దానికోసమే కట్టారు. దేవాదుల పంప్ హౌస్లోకి నీళ్లు పంపించడానికి కావాల్సిన ఒక పాండేజ్ క్రియేట్ చేయడానికి సమ్మక్కని కట్టుకున్నాం మనం తెలంగాణ వచ్చిన తర్వాత. ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ అక్కడ 1,30,000 నీళ్లు పోతున్నప్పుడు, వరంగల్ జిల్లాలో ఇంత పెద్ద కరువు ఉన్నప్పుడు మరి ఆ నీళ్లు ఎత్తిపోయాలండి, దేవాదుల పంపులు ఆన్ చేయాలి కదా. మరి ఇక్కడేమో ఎన్డీఎస్ఏ సాగు చెప్తున్నారు. ఇది అన్నారం సుందిల్లో కూడా ఎన్డీఎస్ఏ తెరిచి ఉంచామని చెప్పింది. అవి మూసేస్తే, అవి క్లోజ్ చేస్తే, నీటిని నింపితే కనుక అక్కడ కూడా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుందని చెప్పి అంటున్నారు. అవి కూలిపోతే భద్రాచలం కొట్టకపోతుంది అని అంటున్నారు కదా. మరి సమ్మక్క దగ్గర నీళ్ళు ఎందుకు ఓపెన్ చేస్తలేరండి? సమ్మక్క దగ్గర వరద పోతున్నది కదా, దేవాదుల పంపులు ఓపెన్ చేయాలి కదా, ఎందుకు చేయడం లేదు? ఏం కారణము అనేది ఆలోచిస్తే డెల్టా అవసరాలు తీర్చడానికి నీళ్లు పోవాల్సిందే, తప్పదు. సో పోలవరం యొక్క టైం షెడ్యూల్ ఏమున్నది? డిసెంబర్ 2028 వరకు బ్యారేజీని పూర్తి చేసి మార్చ్ 2029లో దాన్ని కమిషన్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని టైం షెడ్యూల్ నిర్ధారణ చేసింది. ఇవాళ మేడిగడ్డ రిపేర్ వర్క్స్ కూడా దాంతో సింక్రొనైజ్ అయింది. ఎట్లా అంటే మొన్ననే మంత్రి గారు 2027 వరకు మేము పూర్తి చేస్తామని చెప్పి ప్రకటన ఇచ్చారు. మేడిగడ్డ రిపేర్ వర్క్స్ అని కూడా 2027 వరకు పూర్తి చేస్తామన్నారు. సో ఇవాళ వరద వచ్చింది. సో పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు. ఎన్డీఎస్ఏ చెప్పిన దాని ప్రకారము నిపుణులైన సంస్థలతోటి
ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క ఫలితాలను అనలైజ్ చేసి వాటి ఆధారంగా డిజైన్స్ రూపొందించుకొని ఆ డిజైన్స్ ప్రకారం మరమ్మతులు చేసి లేదా పునరుద్ధరణ చేసి చేసుకోండి అని చెప్పి వాళ్ళు చేశారు. ఇప్పుడు పరీక్షల కోసం ముంబై ఆప్రి అనే కంపెనీ తోటి ప్లస్ ఐఐటి ముంబై తోటి ఒప్పందం చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇవాళ ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలే. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండా వరద వచ్చేసింది కాబట్టి నవంబర్ డిసెంబర్ దాకా ఇంకా ఇన్వెస్టిగేషన్స్ ఏవి అక్కడ జరిగే అవకాశం లేదు. ఓకే, తర్వాత అవి పూర్తి అవ్వాలంటే మళ్ళీ నవంబర్ డిసెంబర్ దాకా ఆగాలి. నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ అవుతాయి. అవి ఇన్వెస్టిగేషన్స్ పూర్తయి డిజైన్లు పూర్తయ్యేసరికల్లా మళ్ళీ జూన్ వస్తుంది. 2027 జూన్ వస్తుంది. ఓకే, 2027 జూన్ వచ్చిన తర్వాత మళ్ళీ వరద వస్తుంది. సో 2027 జూన్ నుంచి నవంబర్ దాకా టైం ల్యాప్స్ అయిపోయినట్టే. సో రిపేర్ వర్క్స్ యాక్చువల్గా స్టార్ట్ అయ్యేది ఎప్పుడు 2027 నవంబర్ ఆర్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. అవి పూర్తయ్యేటప్పటికి 28 వస్తుంది. సో కరెక్ట్గా మనకు పోలవరం కంప్లీషన్ తోటి సింక్రొనైజ్ అవుతున్నది. సో అప్పటిదాకా పోలవరం కంప్లీట్ అయ్యేదాకా మేడిగడ్డ రిపేర్ కాదు. ఎందుకు కాదనంటే డెల్టాకి నీటి అవసరాలు తీర్చడానికి ఈ 2 బ్యారేజీలు ఓపెన్ ఉండాలి. సమ్మక్కని ఎందుకు ఓపెన్ పెడుతున్నారు అంటే ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు చెప్తున్నది. ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసి రాలేదు. ఇది 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 మూసే ఇది ఇక్కడ నిల్వ చేస్తే ఛత్తీస్గఢ్లో కొంత ముంపు ఉంటుంది, వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారని చెప్పి ఆ మిషన్ తోటి సమ్మక్క బ్యారేజ్ కూడా ఓపెన్ చేసి పెడుతున్నారు. నీళ్లు డైరెక్ట్గా పోతున్నది ఎక్కడికంటే డెల్టా అవసరాలు తీర్చడానికి పోతున్నాయి. ఇప్పటిదాకా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కిందికి పోయిన నీళ్ళ పరిమాణం ఎంత అంటే 43.8 టీఎంసీ పోయినాయి. జూన్ 1 నుంచి ఇవాళ దాకా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కిందికి పోయిన నీటి క్వాంటిటీ 43.8 టీఎంసీ పోయాయి. ఇవాళ డిమాండ్ ఏమొస్తున్నదంటే వెసులుబాటు ఉంది, ఈ వరద ఎత్తుపోసుకోవడానికి బ్యారేజీలు పటిష్టంగానే ఉన్నాయి, అక్కడ ఏ సమస్యలు లేవు అనే సంగతి ఇంజనీర్లు చెప్తున్నారు, ప్రభుత్వ ఇంజనీర్లు చెప్తున్నారు. ప్రభుత్వానికి కూడా తెలుసు, అది నివేదిక ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు సుందిళ్ళకి తుమ్మిడేటి నుంచి సుందిళ్ళకి నీళ్ళు తీసుకొస్తామన్నారు కదండి. తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టి ఎక్కడ తీసుకొస్తారు వాళ్ళు? సుందిళ్ళకి తీసుకొస్తున్నారు కదా. మరి బ్యారేజ్ బాగలేకపోతే అక్కడికి ఎందుకు తీసుకొస్తానంటారు? బ్యారేజ్ బాగున్న సంగతి ప్రభుత్వానికి తెలుసు. ఇతరత్రా కారణాల వల్ల వాళ్ళు బ్యారేజ్ నింపడానికి సిద్ధంగా లేరు. కానీ వాళ్ళ ప్రత్యేకమైన కరువు పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడి ఉన్నది. అక్కడ మాత్రమే నీటి లభ్యత ఉంది కనుక ఆ నీటిని ఎత్తిపోసుకొని రాబోయే కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి, ప్రజల కడగండ్లను తీర్చడానికి కనీసం వ్యవసాయానికి కాకుండా తాగునీటి కోసమైనా నీటిని ఎత్తిపోసుకోవాల్సిన అగత్యం వల్ల రాష్ట్రంలో ఏర్పడి ఉన్నది. దాని మీద ప్రభుత్వాన్ని మనం కోరుతున్నాం ఏంటంటే ఇంజనీర్లు కూర్చోబెట్టండి. ఎన్డీఎస్ఏ భుజం మీద తుపాకీ పెట్టి రైతుల్ని ప్రజల్ని కాల్చడం కాదు, చేతులు ముడుచుకో కోసం కాదు. ఇంజనీర్లను కూర్చోబెట్టండి. ప్రాజెక్టులో నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి ఇంజనీర్లను కూర్చోబెట్టండి. బయట నిపుణులైన ఇంజనీర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సీనియర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టండి, మాట్లాడండి, ఎక్స్ప్లోర్ చేయండి, పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేయండి. ఏం చేయగలుగుతాం ఈ కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి? అక్కడ మాత్రం నీళ్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయగలం అనే విషయం మీద మదింపు చేస్తే, సమాలోచన చేస్తే పరిష్కారాలు రాకముండవు. అదే సమయంలో ఎన్డీఎస్తో కూడా మాట్లాడండి. ఎన్డీఎస్సీ ఆంక్షలు పెట్టింది కదా, మీరు చెప్తున్నారు కదా ఆంక్షలు పెట్టిందని చెప్పి. ఆ ఆంక్షలను సడలించడానికి ఎన్డీఎస్సీ కూడా ఇక్కడ పరిస్థితిని వివరించండి, కరువు పరిస్థితిని వివరించండి. నీటి లభ్యత అక్కడ మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదు రాష్ట్రంలో, ఏం చేద్దాం, మాకేమైనా సూచనలు ఇవ్వండి అని వాళ్ళు కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకోండి. ఈ రకంగా ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేయవలసిన పని ఇది. రైతాంగం యొక్క ప్రయోజనాల దృష్ట్యా, మొత్తంగా జనాభా ప్రయోజనాల దృష్ట్యా చూస్తే, తాగునీటి అవసరాల దృష్ట్యా చూస్తే ఈ నీటిని ఎత్తిపోసుకోవాల్సిన ఒక అగత్యం అయితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. అయితే ప్రాణహిత దగ్గర నీటి లభ్యత ఉంటుంది కాబట్టి కాళేశ్వరం అక్కడ నిర్మించారు. మరి ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి, ఎందుకని చెప్పేసి ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అనుకుంటున్నాను. ఒకటి నేను చెప్తున్నాను కదా, కారణము కిందికి డెల్టాకి నీళ్లు పోవాలి. నీళ్లు డెల్టాకి ఎందుకు పోవాలంటే మీరు ఉమ్మడి రాష్ట్రం సంగతి చూడండి మేడం. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి మీద తల మీద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, తోక దగ్గర అంటే సముద్రం దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ మాత్రమే ఉంది. ఈ రెండింటి మధ్యలో గోదావరి పొడవు 600 కిలోమీటర్లు. ఉమ్మడి రాష్ట్రంలో 600 కిలోమీటర్ల పొడవున ఒక్క బ్యారేజ్ కూడా ఒక అడ్డుకట్ట లేదు. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడేదాకా ఒక్క బ్యారేజ్ కూడా లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఏం చేసినాము, ఎస్ఆర్ఎస్పి కింద సదర్మాట్ బ్యారేజ్ కట్టాం, దాని కింద ఎల్లంపల్లి. నిజానికి ఎల్లంపల్లి ఉమ్మడి రాష్ట్రం నుండి స్టార్ట్ అయింది, రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్టే, కానీ పూర్తయింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. దాంట్లో చాలా సమస్యలు ఉండే, గ్రామాల పునరావాసం, భూసేకరణ, తర్వాత పైన ఒకటి రాయపట్నం లో లెవెల్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఏది రామగుండం కరీంనగర్ మంచిర్యాలని కలిపే బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ లో లెవెల్ బ్రిడ్జ్ ఉండేది అనమాట. ఇది ఇక్కడ ఎఫ్ఆర్ఎల్కి నింపితే కనుక లో లెవెల్ బ్రిడ్జ్ మునిగిపోతుంది, మనం మంచిర్యాల కరీంనగర్ రోడ్డు మునిగిపోతుంది. కాబట్టి అక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కట్టాలి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి.
భూసేకరణ, గ్రామాల పునరావాసం, ఉమ్, ప్లస్ రాయపట్నం బ్రిడ్జ్, హై లెవెల్ బ్రిడ్జ్ కట్టడం, ఇవన్నీ అక్కడ చేయకపోవడం చేత బ్యారేజ్ నిర్మాణం అయినా కూడా ఎఫ్ఆర్ఎల్కి నింపలేకపోయినాం. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బ్యారేజ్ గేట్లు బిగించి ఈ పునరావాస కార్యక్రమాలు పూర్తి చేసి, భూసేకరణ పూర్తి చేసి, రాయపట్నం హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించి ఎఫ్ఆర్ఎల్కి నింపడం అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఎల్లంపల్లి కథ. తర్వాత దాని కింద సుందిళ్ళ బ్యారేజీ, దాని కింద అన్నారం బ్యారేజీ, దాని కింద మేడిగడ్డ బ్యారేజీ, దాని కింద సమ్మక్క బ్యారేజీ, దాని కింద సీతమ్మ సాగర్. సీతమ్మ సాగర్ కూడా నిర్మాణం సగంలో ఆగిపోయింది. ఎందుకు? దాని మీద ఎన్జిటి కేసు వేశారు వీళ్ళే. ఉమ్, కాబట్టి ఆ పనులు అయిపోయినాయి. కాబట్టి మొత్తం మీద గోదావరి నదిలో శ్రీరామ్ సాగర్ నుంచి భద్రాచలం దాకా మనం 7 బ్యారేజీలు కట్టుకున్నామండి. ఉమ్, ఈ బ్యారేజీలు కట్టుకున్నందువల్ల ముఖ్యంగా దిగువ గోదావరిలో మేడిగడ్డ, సమ్మక్క సాగర్ కట్టినందువల్ల వాళ్ళకి డెల్టాకి నీటి సరఫరా ఆగిపోయింది. కాబట్టే వరద లేని సమయంలో ఎలక్షన్లకు 1 నెల ముందు అక్టోబర్ 2023లో కుంగుబాటు గురైంది. దానిలో సాబటేజ్ ఉందనే ఉమ్, ఒక థియరీ పెద్ద ఎత్తున ప్రబలింది. నమ్ముతున్నారు, జనం నమ్మేవాళ్ళు ఉన్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్స్ ఏం జరగలేదు. ఇక రెండవది అసలు స్ట్రక్చరల్ డిసెస్ ఉంది, ఉమ్, దాని మీద రిపేర్ చేసుకుంటారు. మేడిగడ్డ యొక్క స్ట్రక్చరల్ డిసెస్ అన్నారం సొందిలో లేదు. అది గమనించవలసిన విషయం. ఉమ్, ప్రజలు కానీ ప్రభుత్వం కానీ గమనించవలసిన విషయం. అక్కడ నీటిని నింపగలుగుతామనే వెసులుబాటు ఉంది. దానికి సంబంధించిన రిపోర్ట్ గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ మన ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టే ఉన్నది. ఉమ్, దాన్ని బయటకు తీయమని అడుగుతున్నాం. బయటకు తీసి దాని మీద మదింపు చేయండి, సమాలోచన చేయండి. ఎట్లా ఈ వరదని మనం పైకి తీసుకుపోయి ఈ తాగునీటి అవసరాల కోసం ఎక్కడెక్కడ రిజర్వాయర్స్ నింపి పెట్టుకోగలుగుతామో ఆ పెట్టుకునే పాసిబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేయమని అడుగుతున్నాం. ఎన్డీఎస్ని కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకోమని అడుగుతున్నాం. ఇది పరిస్థితి అండి. ఇక ప్రతిపక్షాల నుంచి వస్తున్న విషయాలు కనుక చూస్తే, వాళ్ళు చేస్తున్న థీరీలు కనుక చూస్తే, ఇదంతా కూడా ఇసుక తవ్వకాల కోసం చేస్తున్న వ్యవహారమే తప్ప వేరే ఏం కారణాలు లేవు. వాళ్ళు చెప్తున్న ఎన్డీఎస్ అంతా బోగస్. ఉమ్, వాళ్ళు అన్నారం నీళ్ళ బ్యారేజ్లో అవి మూసివేయకుండా ఓపెన్గా ఉంచినందువల్ల ఏమవుతుందంటే ఇసుక తేలిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా వాటిని తవ్వుకొని దాని నుంచి డబ్బు సంపాదించుకుందామనే ఆలోచన చేస్తున్నదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. ఇది ఒక థియరీ ఉంది, దాని మీద ప్రభుత్వం స్పందించాల్సి ఉన్నది. అది మేము ఇంజనీర్గా మాట్లాడే విషయం కాదు. అది ప్రతిపక్షాలు నిన్న వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ మాట లేవనెత్తారు, ఈ ఆరోపణ చేశారు. ఇసుక కోసం మాత్రమే మీరు బ్యారేజ్ నింపుతలేరు, అవసరం ఉన్నా అగత్యం ఉన్నా నింపుతలేరు అనేది ఒక థియరీ. రెండవది, బ్యారేజీలు నింపికి నీటిని లిఫ్ట్ చేస్తే కనుక పంటలు పండుతాయి. పంటలు పండితే పంటల కొనుగోలు చేయాలి, యూరియా సప్లై చేయాలి, తర్వాత బోనస్ ఇవ్వాలి, రకరకాల దానికి వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలన్నీ వస్తాయి, లింక్ ఉన్నాయి. అవన్నీ ఎగ్గొట్టడానికి మీరు ఈ పని చేస్తలేరు, నీటిని లిఫ్ట్ చేస్తున్నారు అనే ఆరోపణ కూడా ప్రతిపక్షం నుంచి వస్తున్నాయి. వీటన్నిటి కూడా ఈ ప్రతిపక్ష రాజకీయ ఆరోపణలకి ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉన్నది. కానీ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు నీటిని లిఫ్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నది, మార్గాలు ఉన్నాయి. ఇంజనీర్లు చెప్తున్నారు, దాని మీద సమాలోచన చేసి పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇది బాధ్యత ప్రభుత్వం అయితే కనుక, మన రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే దిశలో ఆలోచించే ప్రభుత్వం అయితే కనుక తప్పనిసరిగా ఇవల్ల వృధాగా కిందికి పోతున్న నీళ్ళని మన రాష్ట్ర ప్రజల కోసం, మన రాష్ట్ర రైతాంగం కోసం నీటిని లిఫ్ట్ చేయాలి. సో బేసిక్గా కాళేశ్వరం అంటేనే తెలంగాణ ప్రజల జీవనాడి. సో దీన్ని పిల్లర్ల కుంగుబాటు పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ వస్తుంది. అంటే అసలు దీనివల్ల జరుగుతున్నటువంటి నష్టం ఎంత? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజానికి నష్టం మనకు అంచనాలకు రాలేదు. ఎందుకంటే 24లో 25లో పెద్ద ఎత్తున వర్షాలు పడి పంటలకేం డోకా రాలేదు. పంటలు పండినాయి, బాగానే పంటలు పండించగలిగినారు. ఎందుకు? వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి. ఈ సంవత్సరం మీరన్న సంక్షోభం మనం చూడబోతున్నాం. రైతాంగం సంక్షోభం చూడబోతుంది. రైతాంగమే కాదు, మొత్తం ప్రజానీకం అంతా కూడా సంక్షోభం, తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నది. హైదరాబాద్ నగరంతో సహా వరంగల్, కరీంనగర్, దాని చుట్టూన్న ఇతర పెద్దపల్లి, మంథని లాంటి పట్టణాలకు కూడా ఇవాళ మిషన్ భగీరథ మీద ఆధారపడినటువంటి గ్రామాలకి మనకు సాగునీటి సంక్షోభం ఎదురయ్యే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పి మీద చాలా తాగునీటి అవసరాలు ఉన్నాయి. ఎల్ఎండి మీద ఆధారపడి ఉన్నాయి, మిడ్ మారేన్ మీద ఆధారపడి ఉన్నాయి. తర్వాత అన్ని రిజర్వాయర్ తోటి మిషన్ భగీరథ లింక్ అయి ఉన్నది రాష్ట్రంలో. సో ఇవన్నీ కూడా మిషన్ భగీరథ టోటల్గా కొలాప్స్ అయిపోతుంది. ఈ రిజర్వాయర్ల మీద ఆధారపడినటువంటి పట్టణాలకు సంబంధించిన సాగునీటి అవసరాలు కూడా కొలాప్స్ అయిపోతాయి. కాబట్టి రాబోయేది చాలా తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం ఉన్నదని మనం ఇప్పుడు చెప్తున్నాం. తప్పకుండా పెరిగింది లేదు, తప్పుడు వ్యవహారం ఇది, తప్పుడు ఆలోచన ఇది, తప్పుడు సమాచారం. నిజానికి ప్రభుత్వం ఇచ్చిన అసెంబ్లీలో వాళ్ళు ఏదైతే వైట్ పేపర్ ఇచ్చిందో వైట్ పేపర్లోనే వాళ్ళు రాశారు. కొత్త
తర్వాత స్థిరీకరణ అంతా కలుపుకొని 20,33,000 ఎకరాలకి కాళేశ్వరం ద్వారా సాగునీరు అందింది అనేది ప్రభుత్వమే వైట్ పేపర్లో రాసి అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇక నీళ్లు ఆయకట్టు రాలేదని చెప్పడం పూర్తి అవాస్తవం. అది కూడా సమాజ లోపంతో మాట్లాడిన మాటలు కానీ మనం పరిగణించాలి, కానీ అది అబద్ధం, అది కంప్లీట్గా అబద్ధం. ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి కదా, ఇంజనీర్లు ఇచ్చిన సమాచారం అది. 20,20.33 lakh ఏకర్స్ కొత్త ఆయకట్టు. ఇంత ఎక్స్పర్ట్స్ చెప్తున్నా, ఇంత ఇంజనీర్లు ఖరాఖండిగా చెప్తున్నప్పటికీ కూడా మొండి వైఖరితో ఎందుకని చెప్పేసి ఆయనకు నచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనుకోవాలి. ఆయనే సమాధానం చెప్పాల్సిన విషయం ఇది. నిజానికి మొండికి పోకూడదు ఇటువంటి కరువు పరిస్థితుల్లో. గత 2 సంవత్సరాల పరిస్థితి వేరు. వర్షాలు పడినాయి కాబట్టి మనకేం వ్యవసాయ రంగంలో ఎటువంటి సంక్షోభం కానీ, తాగునీటి రంగంలో ఎటువంటి సంక్షోభం కానీ రాలేదు. కాబట్టి ఇవాళ అటువంటి సమస్య, అటువంటి ప్రశ్నలు ఎవరు లేవనెత్తలేదు. ఇవాళ కరువు అన్నది ఒక భయంకరమైన కరువు వచ్చింది. సూపర్ ఎల్నినో ప్రభావంతో కరువు వచ్చింది. కాబట్టి ఇవాళ ఎటువంటి రాజకీయ భేషజాలకు పోనవసరం లేదు, ఎటువంటి రాజకీయాలు ప్లే చేయాల్సిన అవసరం లేదు. స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది తమ సంక్షేమం చూడడానికి ఎన్నుకున్నారు. ప్రజలు ఎందుకు వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టారు? మా సంక్షేమం చూస్తారనే కదా. ఇవాళ ప్రజల సంక్షేమం ముఖ్యమా, రాజకీయం ముఖ్యమా అనేది ఆలోచించుకోవాలి వాళ్ళు. భేషజాలకు పోనవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు సంబంధించి ఎల్ఎన్టీ రెడీగానే ఉన్నప్పటికీ కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, వాళ్ళని సంప్రదించట్లేదు. దీని మీద మీ అభిప్రాయం అంటే దీంట్లో ఎన్డీఎస్ఏ ఒకటి మనకు మేడిగడ్డకు సంబంధించి నిర్దేశించిన అంశాలు ఏంటంటే, ఇన్వెస్టిగేషన్స్ అన్ని పూర్తి చేయాలి. అక్కడ సక్సెల్ డిస్ట్రెస్ ఉంది కనుక, కుంగుబాటు ఉంది కనుక ఇన్వెస్టిగేషన్స్ పూర్తి చేసి ఆ ఇన్వెస్టిగేషన్స్ ఆధారంగా డిజైన్స్ చేసిన తర్వాతనే పునరుద్ధరణ చేయాలనేది ఒక సూచన ఎన్డీఎస్ఏ ఇచ్చింది. కాబట్టి ఆ ఎన్డీఎస్ఏ సూచనలు పాటిస్తూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ పూర్తి కాలేదు. నెక్స్ట్ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత డిజైన్లు పూర్తి అవుతాయి. ఆ డిజైన్ల ఆధారంగా మళ్ళీ టెండర్లు పిలిచి పునరుద్ధరణ పనులు కూడా చేస్తారు. సో ఇక్కడ ఎల్ఎన్టీ సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎన్డీఎస్ఏ సూచనల మేరకి ఇన్వెస్టిగేషన్స్ పూర్తి కావాలి, డిజైన్లు పూర్తి కావాలి. అప్పుడు కానీ మనం పునరుద్ధరణ పనులు చేపట్టలేము. సో ఇప్పుడున్న పరిస్థితులు అన్ని చూస్తుంటాయి. నెక్స్ట్ వర్షాకాలానికైనా పూర్తి చేస్తారా? ఒకవేళ చేయకపోతే జరిగేటువంటి నష్టాలు ఏంటి? చెయ్యలేరని మనకు స్పష్టంగా తెలిసిపోతున్నది కదా. 28 వరకు పోతుంది. ఇది మనకు వాళ్ళు ఇచ్చిన టైంలోనే అది నిరూపిస్తున్నది కదా. ఇంకా ఈ సంవత్సరం ఇన్వెస్టిగేషన్స్ కాలే. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కావాలంటే నవంబర్ డిసెంబర్ దాకా పోతుంది. ఈ సంవత్సరం మనకు నష్టం అనుభవంలోకి వస్తుంది. లాస్ట్ 2 years వాళ్ళ అధికారంలోకి వచ్చిన 2 yearsలో మనకు నష్టం అనుభవంలోకి రాలే. ఎందుకంటే భారీ వర్షాలు పడ్డాయి కాబట్టి అది వాళ్ళ అదృష్టం అనుకోవాలి. ఇవాళ కరువు వచ్చింది. ఈ సంవత్సరం వ్యవసాయ సంక్షోభము ప్లస్ తాగునీటి సంక్షోభము రెండు రాష్ట్రం ఎదుర్కోవాల్సిన పరిస్థితికి పోతున్నది. ఇప్పుడు నష్టము, దాని యొక్క ఇంపార్టెన్సు, కాళేశ్వరం యొక్క ఇంపార్టెన్సు మనకి ఇప్పుడు అర్థమవుతుంది, రైతాంగానికి అర్థమవుతుంది. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఆయకట్టు ఉంది కదండి. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఆయకట్టు యొక్క కాలువలు తవ్వి ఉమ్మడి రాష్ట్రంలో 15-20 ఏళ్ల కిందమే తవ్వారు. తవ్విన 20-25 ఏళ్ల తర్వాత ఒక్క చుక్క నీరు కూడా దాంట్లో ప్రవహించిన సందర్భం మనం చూడలే. ఎప్పుడు పోయిన నీళ్లు 2019లో ప్రాజెక్ట్ కమిషనింగ్ అయిన తర్వాత మొదటిసారిగా కాలువలోకి నీళ్లు ప్రవహించినాయి. డోర్నకల్, మహబూబాద్, తర్వాత తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, ఇవన్నీ కూడా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఉన్న ఆయకట్టు. 4 లక్షల ఎకరాలు. ఎప్పుడు కూడా ఎస్ఆర్ఎస్పి చరిత్రలో ఎన్నడూ కూడా వాటికి ఆ కాలువలకు నీళ్లు పోయిన సందర్భాలు లేవు. వరంగల్ దాటలే నీళ్లు. కాళేశ్వరం వచ్చిన తర్వాత చివరి పెన్పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో చివరి రాగి చెరువు దాకా నీళ్లు పోయినాయి. నేను చూసి వచ్చినాను ప్రత్యక్షంగా. ఈ కాలువలు నడుస్తున్నప్పుడు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువ నడుస్తున్నప్పుడు నేను వెళ్ళి ఆ చివరి గ్రామం, చివరి చెరువు దాకా నీళ్లు చేరడం నేను కళ్ళారా చూసి వచ్చాను. కాబట్టి రైతాంగం కాళేశ్వరం యొక్క ప్రయోజనాలు అనుభవించారు గత 4 సంవత్సరాలుగా. 2019 నుంచి 2023 వరకు కాళేశ్వరం యొక్క ప్రయోజనాలు రైతాంగం అనుభవించారు. 2023 నుంచి అవన్నీ బ్యారేజీలు డిఫంక్ట్ అయిపోయినాయి కాబట్టి మనకు నీటి సప్లై జరగలేదు. కానీ రెండేళ్లుగా బాగా వర్షాలు పడినాయి కాబట్టి నీళ్లు కొద్ది పేరకు అక్కడ దాకా చేరినాయి. కానీ ఇవాళ ఈ సంక్షోభం యొక్క తీవ్రత ప్రజలు అనుభవించబోతున్నారు. దీని యొక్క నష్టం మేడిగడ్డ బ్యారేజీని డిఫంక్ట్లో పెట్టడం వల్ల, లేదా లింక్వెన్ డిఫంక్ట్లో పెట్టడం వల్ల వచ్చే నష్టం అనేది ఇవాళ ఈ సంవత్సరం ప్రజలు అనుభవించబోతున్నారు. కొంచెం ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించుండి, ఒకవేళ దీని మీద అంటే ఇంత నిర్లక్ష్యం వ్యవహరించకపోయి ఉంటే, ఈ ఎల్నినో లాంటి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కాళేశ్వరం వల్ల రైతులు కొంచెం లాభపడే వాళ్ళే అంటారు. కరెక్ట్ మీరు చెప్పింది.
ఈ ఎల్లినో ప్రభావం రాబోతుందనే సంగతి 6 నెలల ముందే ఉమ్, ప్రపంచానికి తెలుసు. ఉమ్, మనకే కాదు, ప్రపంచం అందరికీ తెలుసు, దేశం అందరికీ తెలుసు. అడ్వైజరీ కూడా జారీ చేస్తారు. ఈవెన్ మన వ్యవసాయ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది కదా రైతాంగానికి. Definitely రైతులకు మేలు జరిగేది ప్రాజెక్ట్ రైతులకి మీరు వరి పంట వేసుకోవద్దని చెప్పింది కదా 3 నెలల కిందనే. అంటే మన ప్రభుత్వానికి, మన వ్యవసాయ శాఖకి ఈ సంక్షోభం రాబోతున్న సంగతి ముందే తెలుసు కాబట్టి ఇవాళ వాళ్ళ అన్నారం సుందిళ్ళ బ్యారేజీలని పునరుద్ధరించుకొని వాటిని సిద్ధం చేసుకొని ఉంటుంటే ఇవాళ ఈ సమస్య రాకపోను కదా. ఆ ముందు చూపు లేదు ప్రభుత్వానికి. మీరు అన్నట్టు ముందు చూపుతో వ్యవహరించి కనుక ఉంటే ఇవాళ అన్నారం సుందిళ్ళ బ్యారేజీలను కనుక సిద్ధం చేసి ఉంటుంటే ఈ వరదని సురక్షితంగా మనం ఎత్తిపోసుకొని మన కరువుని ఎదుర్కోవడానికి ఒక అవకాశం ఉండేది. ఇప్పటికి కూడా ఉన్నది, లేదని కాదు. కానీ వీళ్ళు బేషిదాలకు పోతున్నారు. ఎన్డీఎస్సీ సాగు చూపించి వాళ్ళు నీటి నింపడానికి ఇష్టపడడం లేదు. కూలిపోతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేశారు తప్పు, ఆయన తప్పు. వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? నో, ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితి రానే రాదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రాజెక్టులో ఎన్ని ప్రాజెక్ట్ TMC లు నిర్మాణం ఎత్తిపోసుకోవచ్చు సార్? వినండి, ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ఇంజనీర్లే చెప్పారు ఈ పటిష్టంగా ఉన్నాయి. ఉమ్, వాళ్ళు చెప్పడం కాదు, గోదావరి నది కూడా నిరూపించింది. ఉమ్, నేను ఇందాక చెప్పాను కదా, కుంగుబాటు జరిగిన 2 సంవత్సరాలు సబ్సీక్వెంట్ ఇయర్స్ లో కూడా భారీ వరదలు వచ్చినా కూడా మేడిగడ్డ ఎటువంటి ఫర్దర్ స్ట్రక్చరల్ డిస్టెన్స్ గురి కాలే. ఆ స్ట్రక్చరల్ డిస్టెన్స్ మిగతా బ్లాక్స్ ఎక్స్టెండ్ కాలేదు. అక్కడ కన్స్ట్రక్షన్ లోపం కనుక ఉండుంటే, నిర్వహణ లోపం కనుక ఉండుంటే, క్వాలిటీ లోపం కనుక ఉండుంటే, డిజైన్ లోపం కనుక ఉండుంటే ఈ 2 వరదలకు అది కూలిపోయి ఉండేది. ఎందుకంటే అప్పటికే కుంగుబాటు జరిగి ఉన్నది కాబట్టి. అటువంటిది ఏం జరగలే. 2023లో ఏ కుంగుబాటు ఉందో అక్కడనే ఆగిపోయింది, స్టెబిలైజ్ అయింది. మిగతా బ్లాక్లకు ఎక్స్టెండ్ కాలే, ఫర్దర్ కుంగుబాటు కూడా గురి కాలే. అంటే గోదావరి నదినే ఈ బ్యారేజీలు పటిష్టంగా ఉన్నాయని చెప్పి నిరూపించింది. ఇంజనీర్లకు తెలుసు దాని పటిష్టత గురించి, ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకు మరి ప్రభుత్వం ఎత్తిపోయట్లేదు? ఇదే కదా ఇప్పుడు ఈ యాంగిల్ మనం ఆలోచించాల్సి వస్తుంది. ఇసుక కోసం భవిష్యత్ చేస్తున్నారు కావచ్చు. ఒకవేళ ఎన్ని TMC ల అవకాశం ఉంది సార్? ఎన్నని తీసుకోవచ్చు అండి. గోదావరి ఉన్న వరదని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలన్న వరద ప్రకారం రోజుకు 3 TMCలు ఎత్తిపోసుకోవచ్చు, కనీసం 2 TMCలు అయినా కూడా. ఎందుకంటే 1,00,000 క్యూసెక్కులు పోతున్నాయి కదా, 1,00,000 క్యూసెక్కులు పోతున్నాయి కాబట్టి డైలీ 2 TMC పర్ డే మనం లిఫ్ట్ చేసుకునే అవకాశం ఇవాళ గోదావరిలో ఉన్నది. ఇది ఇంకో నెల కొనసాగవచ్చు, లేదా వర్షాలు వస్తే ఇంకా 2 నెలలు కూడా కొనసాగవచ్చు. కాబట్టి గోదావరిలో ప్రవాహాలు ఉన్నంత కాలం ఎన్ని TMCలను నింపుకోవచ్చు మనం. కాళేశ్వరం ప్రాజెక్ట్కి 550 TMCలు ఎత్తిపోసుకొని నిల్వ చేసుకునేంత శక్తి ఉంది. అంటే దాని రాడార్లో అన్ని రిజర్వాయర్స్ ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, ఎల్లంపల్లి 20 TMC, నదిలోనే 35 TMCలు ఆగుతాయి ఈ 3 బ్యారేజీల్లో. ఎల్లంపల్లిలో 20 TMCలు, మిడ్మానేర్లో 27 TMC, LMDలో 25 TMC, ఫ్లడ్ఫ్లో కెనాల్లో 1.5 TMC, అన్నపూర్ణలో 3.5, రంగనాయక సాగర్లో 3, మల్లన్న సాగర్లో 50, కొండపోచమ్మలో 15. ఇవన్నీ కలుపుకుంటే మనకు ఇక్కడనే ఒక 200 TMCలు నిల్వ మనకు సాధ్యమవుతున్నది. తర్వాత అవసరమైతే SRS కూడా పంపొచ్చు. ఎందుకు ఫ్లడ్ఫ్లో కెనాల్లో ఆ సిస్టమ్ డెవలప్ అయి ఉన్నది. SRSP పునరుజ్జీవన పథకం ద్వారా ఫ్లడ్ఫ్లోనే రిజర్వర్గా మార్చి రివర్స్ పంపింగ్ చేస్తాం, ఎందుకంటే అక్కడ వరద లేదు కాబట్టి. సో SRSP కూడా సప్లిమెంట్ చేయగలుగుతాం మనం. SRSPకి 80 TMCల కెపాసిటీ ఉంది. దానికి 80 TMCలు కాకుండా 20-30 అక్కడ కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క రాడార్లో మనం 200 నుంచి 250 TMCలు నింపుకునే అవకాశం ఉన్నది. గోదావరిలో ప్రవాహాలు ఉన్నంతకాలం మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. కరెంట్ సప్లై చేయాలి అంతే. కండిషన్ ఏంటంటే కరెంటు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఈ కాళేశ్వరం లింకుల్లో 7 లింకుల్లో ఎన్ని లింకులు ఉపయోగిస్తారు? ఒక లింక్ 1 తప్పితే. దీనిలో మొత్తం 7 లింకులు ఉన్నాయని మీరు చెప్తున్నది కరెక్ట్. లింక్ 1 అంటే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి. ఈ ఒక్క లింక్ తప్పితే అన్ని లింకులు ఉపయోగంలో ఉన్నాయి. ప్రభుత్వం వాటిని వినియోగిస్తున్నారు కాబట్టి రికార్డ్ పంట పండింది. ఊరికే పండలే, వినియోగిస్తున్నారు కాబట్టి రికార్డ్ పంట పండింది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా డిఫంక్ట్ ఏం కాలే, నిరుపయోగంగా ఏం లేదు. నిజానికి లింక్ 1ని కూడా వినియోగంలోకి పెట్టదలుచుకోలేదు, అంతే. గవర్నమెంట్ పెట్టదలుచుకోలేదు. కానీ మిగతా అన్ని లింక్స్ కూడా ఆపరేషన్లో ఉన్నాయి, వినియోగంలో ఉన్నాయి. వాటిని బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. కానీ అది కాళేశ్వరం నీళ్ళు అనడానికి ఇష్టపడడం లేదు. ఎల్లంపల్లి నీళ్ళు అంటారు వాళ్ళు. ఎల్లంపల్లి ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, అది వేరు కాదు. CWC మనకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు ఎల్లంపల్లి వద్ద లభ్యమైన నీటి కూడా దాంట్లో కలిపారు. అంటే ఎల్లంపల్లిని ఆల్రెడీ కాళేశ్వరంలో భాగంగా చేశారు. అది ఇట్ ఈస్ అ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, అది వేరు కాదు. అది వేరు ప్రాజెక్ట్గా నిర్మాణం అయినప్పటికీ కాళేశ్వరం వచ్చిన తర్వాత అది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైంది. కాళేశ్వరం రాకపోయి ఉంటే ప్రణత చెవెళ్ళలో భాగమై ఉండేది. ఇట్ ఈస్ అ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆఫ్ ప్రణత చెవెళ్ళ ఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్.
కాబట్టి అది వేరు కాదు. ఇంకా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకున్నా అవి కాలుష్యం సిస్టమ్ నుంచే పోతాయి. కాలుష్యం సిస్టమ్ నుంచి పోతాయి వాటికి కాలుష్యం నీళ్ళు అనాలి. కానీ వాళ్ళు అనడానికి సిద్ధంగా లేరు. అంటే కాలుష్యం మీద వాళ్ళకి ఏదో ఒక అవర్షన్ అది. ద్వేషం అనాలో ఇంకేమనాలో మీరు మీరు ఓవరాల్ గా సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్రైసిస్ సిచ్యువేషన్ ఇట్లాంటి పరిస్థితుల్లో మరి యాజ్ ఎ ఎక్స్పర్ట్ మీరు కానివ్వండి, మీరు మీ తోటి ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇంజనీర్లు ఇలాంటి వీళ్ళ అభిప్రాయాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మరి ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి? ఎత్తిపోసుకోవడం, మీకు వేరే మార్గం లేదు. వేరే జిద్దెందుకు? జిద్దు ఉండకూడదు. ఎందుకు ఉంది అని అంటే అది వాళ్ళే చెప్పాలి. సాగు ఎన్డీఎస్సీ మీద పెడుతున్నారు. ఎన్డీఎస్సీ భుజం మీద తుపాకి పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్డీఎస్సీని ఎంతకాలము బాధ్యులు చేస్తారండి? మేము అంటున్నాం కదా, మాట్లాడమని చెప్తున్నాం కదా. ఎన్డీఎస్సీ అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదని ఇంజనీర్లు చెప్తున్నారు కదా. మీకు నివేదిక ఇచ్చున్నారు కదా 2025లో. ఆ నివేదికను బయటకు చేయమని అంటున్నాం కదా. బయటకు తీసి కూర్చోబెట్టి ఇంజనీర్స్ కూర్చోబెట్టి మదింపు చేసి బయట ఉన్న ఎక్స్పర్ట్స్ని పిలిపించి నిపుణుల మన అనుభవజ్ఞులైన ఇంజనీర్ని పిలిపించి మాట్లాడితే సొల్యూషన్ వస్తుంది కదా. సొల్యూషన్ రాకుండా ఏముండదు. ఈ సొల్యూషన్ తీసుకొని పోయి ఎన్డీఎస్ని కూడా సంప్రదించండి. మా వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, పరిస్థితి ఇట్లా ఉంది, కరువు ఉంది, అక్కడ మాత్రమే నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్ళని ఎత్తిపోసిపోకపోతే మేము తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోబోతున్నాం, ఏం చేద్దాం, ఏం చేయాలి, మీరు సూచన ఇవ్వండి వాళ్ళు కూడా అడగాలి కదా. ఇవన్నీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటే మరి వీళ్ళకి ఏం ప్లాన్ ఉంది అడగదలుచుకున్నాం మేము. తెలంగాణ పౌర సమాజంగా గోదావరిలో అవైలబుల్ ఉన్న నీళ్ళని మీరు ఎత్తిపోయకుండా ఈ రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మీ దగ్గర ప్లాన్ ఏమన్నా ఉందా, ఏమన్నా విజన్ ఉందా, ప్రభుత్వం చెప్పాలి. ఏమున్నది ఏం లేదు. మాకు కనబడుతున్న మనందరికి కనబడుతున్న విషయం ఏంటంటే ఇక్కడ తప్పితే ఇక్కడ నీళ్లు లేవు. ఇంకా ఏం చేయగలుగుతారు? ఇవి ఎత్తిపోయకపోతే సంక్షోభాన్ని ప్రజల మీద వదిలి ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టివేయడం తప్పితే ఇంకా మరో ఇష్యూ లేదు అక్కడ. ఇక ఎందుకు చేయదలుచుకున్నారు అది వాళ్ళే ఆలోచించుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఓవరాల్ గా బాల్ ప్రభుత్వం చేతిలోనే ఉంది. కళ్ళ ముందు ఒక క్లియర్ కట్ విజన్ కనిపిస్తున్నప్పటికీ ఇంజనీర్ల ఎక్స్పర్ట్స్ల అభిప్రాయాలు తెలుసుకొని ఒక విషయం మీద అవగాహన పరిజ్ఞానం లేనప్పుడు ఎక్స్పర్ట్స్తో తెలుసుకోవడంలో తప్పైతే లేదు. మరి ఎందుకు ప్రభుత్వం ఇంతటి నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తోంది? నీళ్లను ఎత్తిపోసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు? ఇలా బ్లైండ్గా ప్రెస్ మీట్లో లేదా ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో అసలు వరద ఎక్కడిది, నీళ్ళు ఎక్కడివి, వర్షాలు ఎక్కడివి అన్న టైప్లో మాట్లాడుతూ ఎలా ఎత్తిపోసుకోవడానికి నీళ్లే లేవు అన్నట్టు మాట్లాడడం. ఒక పక్క మనకి క్లియర్ కట్గా మేడిగడ్డ దగ్గర 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో అవుట్ఫ్లో కనిపిస్తున్నప్పటికీ ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది? ఇక ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.